గైస్ ఈ వీడియోలో కళ్యాణ్ పడాల బయోగ్రఫీ అయితే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి చాలా మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అయితే వీడియో అయితే తెలుస్తుంది. సో కళ్యాణ్ పడాల ఎక్కడ పుట్టాడు, సో అసలు బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడు, బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్ పడాల ప్లానింగ్స్ ఏంటి, సో ప్రతి ఒక్కటి అయితే వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చే స్మాల్ గిఫ్ట్ ఒక లైక్ మాత్రమే, ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. సో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్రజెంట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. కళ్యాణ్ పడాల వచ్చేసి విజయనగరంలో సుందరపేట విలేజ్లో అయితే జన్మించడం జరిగింది. ఇండియన్ ఆర్మీలో అయితే జాబ్ చేస్తుంటే, ఇండియన్ ఆర్మీ అంటే చాలా మంది అనుకుంటుంటారు ఇండియన్ ఆర్మీ అయితే కాదు, అంటే బీఎస్ఎఫ్ అదే ఉంటుంది కదా, సిఆర్పిఎఫ్ అనమాట. ఓకేనా, సిఆర్పిఎఫ్ ఉంటుంది కదా, అదనమాట. అసలు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్కి రావడానికి రీజన్ ఒకటే, తనకి చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా పిచ్చి. చిరంజీవి గారు కావచ్చు, లేదంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే వీళ్ళగా ఎప్పుడైనా ఎదగాలని చెప్పేసి చిన్నప్పటి నుండి తనకి డ్రీమ్ ఉండేది. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఆ డ్రీమ్ కోసం అయితే నేను బిగ్ బాస్కి వచ్చాను. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఎందుకంటే మనం అయితే అనుకోవడానికి అంటే అందరికీ తెలుసు, అక్కడ మనకు చిన్న చిన్న సినిమా అవకాశాలు వస్తాయని చెప్పేసి చిన్న చిన్నగా అయితే బిగ్ బాస్లోకి రావడం జరిగింది. స్టార్టింగ్లో చాలా నెగిటివిటీని అయితే కళ్యాణ్ పడాల అయితే తీసుకోవడం జరిగింది స్టార్టింగ్లో. ఓకేనా, తర్వాత నుండి అలా అలా తన జెన్యూనిటీ, తన మంచి గేమ్తో ప్రతి ఒక్కరు మనసులు గెలుచుకొని అయితే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు. సో విన్నర్ అయిన తర్వాత స్టెప్ ఏంటంటే సినిమాల్లోకి అడుగు పెట్టడం. ప్రజెంట్ అయితే మనకు ఒక కవర్ సాంగ్ అయితే చేశారు, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కమింగ్ సూన్ నెక్స్ట్ వీకో లేదంటే 1 మంత్ టైం పడుతుంది, రిలీజ్ అవుతుంది. సో ఇంకా అప్డేట్ అయితే లేదు ఎప్పుడనేది. సో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మ్యాక్సిమం సినిమా అయితే తీయొచ్చు. ఎందుకంటే తన ఆలోచన సినిమా. బిగ్ బాస్కి రావడానికి కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఎప్పటికైనా పేరు తెచ్చుకోవాలి, సినిమా స్టార్ అవ్వాలని చెప్పేసి తనైతే డ్రీమ్ అనమాట. అందుకని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. సో వాట్ ఎవర్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే వాళ్ళకి అమ్మ నాన్న తెలుసు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వాళ్ళకి ఒక తమ్ముడు ఉంటాడు, బాలు పడాల. సో వీళ్ళు నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతుంటారు కళ్యాణ్ పడాల ఎక్కడ ఉంటున్నాను. ఎక్కడని కాదు, ప్రమోషన్స్ వస్తే విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఈ సరౌండింగ్ హైదరాబాద్ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. సో ఎక్కడ ఒకే దగ్గర ఉంటాడని అయితే చెప్పలేదు, ఎందుకంటే అది మీరు కావచ్చు, నేను కావచ్చు. ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్కైనా లేదంటే ఏదైనా షూటింగ్స్కైనా ఒకే దగ్గర ఉంటాను గ్యారంటీ లేదు. ఓకేనా, సో ప్రమోషన్స్ వేరియేషన్స్ వల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కమింగ్ సూన్ నాకు తెలిసి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా మంచి సినిమాతో వస్తాడనుకుంటున్నా. రీసెంట్గా చూసుకుంటే బుచ్చిబాబు డైరెక్టర్తో అయితే మనకైతే కళ్యాణ్ పడాల అయితే మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయిన తర్వాత మరి సినిమా గురించి మాట్లాడుకొని ఉండొచ్చు. అయితే చిన్న స్థాయి నుండి వచ్చి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవుతారని ఎవరెవరు ఊహించుండరు. అలాంటిది బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యి ఎంతోమంది మనుషులు గెలుచుకొని ఈరోజు హీరో స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరు ఊహించలేదు ఇంత స్థాయికి వెళ్తాడని. సో ఇంకా ముందుకి మంచి మంచి అవకాశాలు రావాలి, కళ్యాణ్ పడాల ఇంకా గ్రోత్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి కళ్యాణ్ పడాల బిగ్గెస్ట్ డైహార్డ్ ఫ్యాన్గా అయితే నేను కోరుకుంటున్నా. సో ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో మనస్ఫూర్తిగా కోరుకోండి, సినిమాల్లోకి రాణించాలి, మంచి మంచి సినిమాలు తీసి మన ప్రతి ఒక్కరికి మన ఆడియన్స్ని అలరించాలని చెప్పేసి ఎవరైతే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఉన్నారో సో ఆ రేంజ్కి వెళ్ళాలి, ఇంకా దానికంటే పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నా. సో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కింద, మీరు ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేసి వీడియోని షేర్ చేయండి. జై